హలో అండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం చేదు టేస్ట్ రాకుండా కాకరకాయ పొడి ఎలా చేయాలో చూద్దాము. దీన్ని ఇలా గ్లాస్ జార్‌లో గనుక వేసుకుంటే 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని అన్నంతో, ఇడ్లీలోకి తింటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా కాకరకాయ పొడికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ కాకరకాయలు, వెల్లుల్లి, పసుపు, మినపప్పు, పల్లీలు, జీలకర్ర, శనగపప్పు, కారం, ఉప్పు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా మనం కాకరకాయని నీట్‌గా పీల్ చేసుకొని, వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి. ఇవి మంచిగా పీల్ చేసుకొని ఇలా రౌండ్‌గా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చూడండి ఇలా ఇలా సన్నగా రౌండ్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయని మొత్తం ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నాం కదా సన్నగా. ఇప్పుడు దీన్ని నీట్‌గా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకున్నాము. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఒక 2 నిమిషాల వరకి లో ఫ్లేమ్‌లో. పల్లీలు లైట్‌గా ఫ్రై అయ్యాయి కదండీ! ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. అలాగే ఒక 8-10 వరకు వెల్లుల్లి పొట్టు తీయకుండానే వేసేసి ఇది మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందామండి ఇదంతా. పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. ఇది చల్లారేలోపు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు అదే పాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని దీంట్లో వేసేసుకుందాము. ఇదంతా హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. మనకి క్రిస్పీగా అవ్వాలి. మంచిగా బ్రౌన్ కలర్ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. ఇలాగే మొత్తం కాకరకాయ అంతా ఫ్రై చేసుకుందామండి. ఏ ఆయిల్‌లో అయితే మనం కాకరకాయ ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్‌లో మనం ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందామండి. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం క్రిస్పీగా. మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండీ! ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని బరకగా మిక్సీ చేసుకుందామండి. చూడండి ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. అలాగే ఒక 50 గ్రామ్స్ కారం అండి. నేను హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్నాను కదా! ఇంకొక 50 గ్రామ్స్ వరకు కారం తీసుకుంటున్నాను. వేసేసుకుందాం. అలాగే ఒక 30 గ్రామ్స్ సాల్ట్ వేసి ఇదంతా ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ కరివేపాకు ఉంది కదా! అది వేసేసుకుందామండి. వేసుకొని మొత్తం కోర్స్‌గా గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా చేయొద్దు. కొంచెం బరకగానే చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న కాకరకాయ కారం ఉంది కదా! అది దీంట్లో వేసేసుకుందాము. చూడండి ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే మిగిలిన కాకరకాయ మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాము. మొత్తం కాకరకాయ ఒకేసారి గ్రైండ్ చేసుకోలేం కాబట్టి నేను ఒక 2 బ్యాచెస్‌లో అయితే డివైడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న కాకరకాయని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసుకోవాలా. మనకి కారం అంతా ఈవెన్‌గా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పొడి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే. వేడి అన్నంలో నెయ్యితో కాంబినేషన్ తింటే చాలా బావుంటుందండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.